ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవజ్రాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. బ్రహ్మసూత్ర భాష్యము ప్రథమాధ్యాయము. ఇది 4వ సూత్రము, 4వ అధికరణం కూడా. ఇది తత్వ సమన్వయాధికరణము. దానిలో మనం ఇంతవరకు అవిషయము, అంతకుముందు ఎంతవరకు వచ్చింది? ఇది అంతకుముందు అతః న పురుష వ్యాపార తంత్ర బ్రహ్మ విద్య కిం తర్హి ప్రత్యక్షాది ప్రమాణ విషయ వస్తు జ్ఞానవత్ వస్తుతంత్రైవ ఏవం భూతస్య బ్రహ్మణః తజ్ఞానస్య చ న కయాచిద్ యుక్త్యా శక్యః కార్యానుప్రవేశః కల్పయితుం న చ విధిక్రియా కర్మత్వేన కార్యానుప్రవేశః బ్రహ్మణః అన్యదేవ తద్విదితా తథా అవిదితా తది ఇతి విధిక్రియా కర్మత్వ ప్రతిషేధాత్ ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ ఇతి చ తథా ఉపాస్య క్రియా కర్మత్వ ప్రతిషేధోపి భవతి యద్వాచానుభ్యుతితం ఏన వాగభ్యుజ్యతే ఇతి అవిషయత్వం బ్రహ్మణః ఉపన్యస్య తదేవ బ్రహ్మత్వం విద్యే నేదం యదిదం ఉపాసతే ఇది అవిషయత్వే బ్రహ్మణః. అది కనిచు. కాబట్టి అవిషయమైన బ్రహ్మమునకు శాస్త్రం ప్రమాణం ఎట్లా అవుతుంది? అది అవిషయత్వే బ్రహ్మణః శాస్త్రయో నిత్వానుపపత్తి ఇది చేత నా అవిషయత్వే బ్రహ్మణః. బ్రహ్మము అవిషయము కనుక, అంటే విషయమునకు రాదు కనుక, ఇంద్రియ మనసులకు విషయము కాదు కనుక దానికి అట్లాంటి బ్రహ్మమునకు శాస్త్రం ప్రమాణం ఎలా అవుతుంది? శాస్త్రము విషయంగానే దానికి ప్రమాణం ఎలా అవుతాయా? అసలు శాస్త్రానికి ఎలాగ ప్రమాణం? శాస్త్రం విషయంగానే దాని గురించి చెప్పేదానికి వచ్చింది. ఆ విషయంలో నేను ప్రమాణం అని శాస్త్రం ఎలా చెప్తుందయ్యా అని ప్రశ్నించారనమాట. నా అని చెప్పి అట్లా అనద్దు అని చెప్పి. ఎందుకు అనద్దు? శాస్త్రము ఇంద్రియాలకు విషయం కాదనే చెప్తుంది. ఇంద్రియాలకు విషయం అవుతుందని చెప్పరా. ఇంద్రియాలకు విషయం కాదు, అది డైరెక్ట్ గా అవిషయమైనటువంటిది కనుక నీ అనుభవమే, నువ్వే అయ్యున్నావు. అందువల్ల నువ్వు విషయం అవుతుంది. ఆ పరమాత్మతత్వము, ఆత్మతత్వము లేక బ్రహ్మతత్వము అది నీ ఇంద్రియాలకు విషయం అవుతుంది. నువ్వు ఎలాగ దేహేంద్రియాలతో ఆ విషయం అవుతున్నావో ఆ దేహేంద్రియ ధర్మాలతో కూడింది ఆత్మ అని అనుకోవడము పొరపాటు అని చెప్తుంది.
అందుకనే జనాలు బ్రహ్మము విషయం అవుతుంది. కొంతమంది విషయం కాని దాన్ని కూడా ఇప్పుడు ఒక రకంగా గొడ్రాలు పెట్టారు. గొడ్రాలు పెట్టికి కూడా అలంకారం చేసేస్తుంటారు, బారసాలు చేస్తారు, అన్నప్రాసం చేస్తారు, నామకరణ చేస్తారు, ఉయ్యాళ్ళు వేస్తారు. ఇంత తతంగాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి అల్లా అంటాడు, అల్లా నిర్గుణం అంటాడు. నిర్గుణానికి మసీదు ఎందుకురా అంటాము. నిర్గుణానికి ఇన్ని రకాల రిచువల్స్ అన్ని పెడతావు నువ్వు. టోపీ అంటావు, గడ్డం అంటావు, బుర్కా అంటావు. ఎన్ని పెట్టలేదే నువ్వు? నిర్గుణము అని చెప్పావు. అల్లా నిర్గుణము, అల్లా నిరాకారము. నిరాకారం వాడికి నోరు ఉండదు కదా. నోరున్న వాడు లేనివాడు వాడికి మెసేజ్ పంపించేటువంటి మెసెంజర్ అని వాడు మహమ్మద్ ప్రవక్త నాకు మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచి అని, సందేశం వచ్చిందని చెప్తాడు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకని నన్నే పంపించినాడు అంటాడు యేసుక్రీస్తు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకో యెహోవా అనే ఆకాశంలో ఉండే దేవుడు నన్నే పంపించేసినాడు అని వాడంటాడు. అట్లా ఎవరిని పంపలేదు, ఆయన శబ్దం నాకు వినిపించింది అంటాడు. ఆ శబ్దానికి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందిరా? మరి దానికి రూపం లేదు కదా. దానికి ఇవన్నీ మసీదులు, దాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం, వాడు ఎవరన్నా అంటే తలకాయలు తీయడం, తలకాయలు కోసేయడం, గొడవలకు దిగడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గొడ్రాల బిడ్డకి పేరు పెట్టినట్టుగా, బారసాలు చేసినట్టుగా, నామకరణం చేసినట్టుగా ఉంది కదా. అట్లా మేము చెప్పం, అట్లా మేము అంటాం లేదా. మేము అవిషయమైన బ్రహ్మం విషయంలో విషయం చేసే మాటలన్నీ తీసేస్తున్నాము. అలాగని చెప్పి అహం బ్రహ్మాస్మి అని చెప్పేటప్పుడు కూడా అవిషయమేది అని చెప్తాం. అహం బ్రహ్మాస్మి అనేది దేహేంద్రియ ధర్మాలతో కూడుకున్న విషయం కాదది. అది సాక్షాత్ మన అనుభవం. అది మన అనుభవము బుద్ధికి సాక్షిగా ఉందే గాని బుద్ధ్యాది ఇంద్రియాల చేత తెలియబడేది కాదు. కాబట్టి ఈ అనుభవాన్ని ఎవరికి వాళ్ళు గురువుల దగ్గర విని శృతి ప్రమాణాల ద్వారా తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని ఆ స్వాత్మానుభవాన్ని కలిగించుకోవాలి. అది ఇంద్రియ విషయంగానే కాదు అని పైన కూడా చెప్పాం కదా. యద్వాచ అనభ్యుదితం ఏన వాగభ్యుదితే తదేవ బ్రహ్మత్వం విద్ది అన్యదేవ విదితాదత అవిదితాదది అని ప్రకారంగా అక్కడ చక్షువులే వెళ్ళవు, తత్ర చక్షు గచ్చతి నవాగచ్చతి అని చెప్పాం కదా. అవన్నీ కలిపి విషయం కాకూడదు, విషయముగా చెప్పకూడదు అనే ఉద్దేశంతో చెప్పాము. ఇతరుల వలె అవిషయాన్ని కూడా లోక వ్యవహారాల్లో దించి తగాదాలు పెట్టించేటట్టుగా మేము చెప్పలేదు. అది సర్వానుభవమైంది, దానికి విషయం అనేటువంటిది ఏమీ లేదు అనే కదా చెప్పింది. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అవిషయమైన బ్రహ్మమునకు శాస్త్ర ప్రమాణం ఎట్లు అన్నావు కదా. నా అని మొదలుపెట్టాం. అవిద్యా కల్పిత వేద నివృత్తి పరత్వాత్ శాస్త్రస్య శాస్త్రస్య అవిద్య చేత కల్పింపబడిన భేద నివృత్తి పరమై ఉన్నది అన్నమాట. శాస్త్రం అనేది అంటే ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రము అవిద్య చేత కల్పింపబడినటువంటి భేదములు నివృత్తి చేయనటువంటిదిగానున్నది. పరత్వాత అంటే అలాగా నివృత్తి చేసేదిగా ఉన్నది కావాలా. కాబట్టి నివృత్తి చేసేదిగానున్నది అను. అవిద్య చేత కల్పింపబడిన భేదములను తొలగించుకునే దానిలోనే తొలగించుటకే శాస్త్రము ప్రమాణముగానున్నది. అది కరెక్ట్. అంతేగాని శాస్త్రము మనము వేరు పెట్టి చూపించినట్టుగా ఇట్లాగా
విషయం చేసేటట్టుగా చెప్పదు అని చెప్తున్నాడు. నహి శాస్త్రం ఇదంతయా విషయభూతం బ్రహ్మ ప్రతిపిపాదయిషతి. అది శాస్త్రం. నహి అనేది తర్వాత పెట్టుకోండి. శాస్త్రం ఇదంతయా, ఇగో ఇది, కొండిది, చెట్టిది, వస్త్రం ఇది, వస్తువిది అన్నట్టుగా విషయం చేయించు విధముగా అది బ్రహ్మమును చెప్పుటలేదు. ప్రతిపాదించుట అంటే ప్రతిపిపాదయిషతి, ప్రతిపాదన చేయాలని కోరడం, ఇష్టపడడం లేదు. అంటే చెప్పుటకు ఇష్టపడుట లేదు అన్నమాట. శాస్త్రము ఇదిగో అని బ్రహ్మమును విషయము చేయుట కొరకు లేదు అన్నమాట. లేదు అని చూసారా. కాబట్టి నహి శాస్త్రం ఇదంతయా విషయభూతం బ్రహ్మ ప్రతిపిపాదయిషతి అంటే శాస్త్రము ఇదిగో బ్రహ్మమని విషయము చేయుటకై ఇష్టపడుటలేదు. దానికి ఆ రకంగా దాని కోరిక లేదు. విషయం చేసేటట్టుగా కోరిక లేదు దానికి. దానిపై ఉండేటువంటి ఆరోపాలు ఏదైతే ఉందో, దేహేంద్రియాల ఆరోపాలు, కాలదేశాది ఆరోపాలు, ఇట్లాంటి నామరూప ఆరోపాలు తొలగించే దానిలోనే శాస్త్రము ప్రమాణమయ్యున్నది అన్నమాట. అది నహి శాస్త్రం ఇదంతయా విషయభూతం బ్రహ్మ ప్రతిపిపాదయిషతి అనమాట. ప్రతిపాదించాలని దానికి లేదు అని. కింతరి మరి ఏం చెప్పాలనుకుంది, మరి ఏమంటున్నది శాస్త్రము అని అడుగుతున్నాడు. శాస్త్రం అని ఇంకా ఏం చెప్పాలనుకున్నది అంటే చెప్తున్నాడు. ప్రత్యేగాత్మత్వేన అవిషయతయా ప్రతిపాదయత అవిద్యా కల్పితం వేద్య వేదిత్రో వేదనాది భేదం అపనయతి. కిం తరిహి అన్నాడుగా. అంటే మరి శాస్త్రము ఏమి చెప్పదలుచుకున్నది చెప్పండి అంటాడు. ఏం చెప్పదలుచుకుందంటే చెప్తాడు. ప్రత్యేగాత్మత్వేన, ప్రత్యేగాత్మగా చెప్పాలనుకుంది. ప్రత్యేగాత్మ అంటే తాను, నీవే. ప్రత్యేక అంటే సాక్షాత్ నువ్వే అని చెప్పేదానికి వచ్చింది. ప్రత్యేగాత్మత్వేన, ప్రత్యేగాత్మ అవిషయం. ప్రత్యేగాత్మ సాక్షాత్ ఆత్మ. నేను అనేది విషయం కాదు. అదే నేను అనేది అవిషయం, నాది అనేది విషయం. ఇదివరకే చెప్పారు కదా, విషయము అవిషయము అని. అందువల్ల ప్రత్యేగాత్మత్వేన సాక్షాత్ ఆత్మస్వరూపముగా అవిషేతయా విషయ రూపం కాకుండా నేననేటట్టుగా సాక్షాత్ ఆత్మ అనేటట్టుగా ప్రతిపాదన చేస్తుంది, చెప్పుతుంది. ప్రతిపాదన అంటే చెప్తుంది. ప్రతిపాదయతో అంటే చెప్పుచున్నది. అందుకనే అవిద్యా కల్పితం, అందుకనే అవిద్య చేత కల్పింపబడిన త్రిపుటిని తొలగిస్తున్నది. అవిద్య చేత కల్పింపకున్న త్రిపుటిని తొలగించేస్తుంది. ఆ త్రిపుటి విషయమే చెప్తున్నారు. వేద్య, వేదిత, వేదిత్రు అనమాట. వేదిత్రు అంటే తెలుసుకునేవాడు, తెలివి, తెలియబడేది అనమాట త్రిపుటి. అందుకని త్రిపుటిని తొలగిస్తున్నది. త్రిపుటి ఉన్నది అనుకోండి, దృక్ దృశ్యం వస్తుంది. త్రిపుటి అంటే దృక్ దృశ్యం. చూసేవాడు చూడబడేది అంటే అర్థమేంటి? త్రిపుటి. ఎట్లాగంటే చూసేవాడు వేదిత, చూచుటకు ఉండేటువంటి జ్ఞానము, చూడబడేది జ్ఞేయం. కాబట్టి జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, వేదిత, వేద్యం, వేదిత్రో అనమాట. ఈ రకం భేదం. వేద్య అంటే తెలియబడేది,
వేదిత. వేదనం 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 అంటే తెలివి, వేదితుడు అంటే తెలుసుకునేవాడు. కాబట్టి ఇదంతా అవిద్య చేత కల్పింపబడింది. అవిద్య చేత ఎలా కల్పింపబడింది? ఒకదాని ధర్మాలు ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకోవటం అంటే ఏంటి అంటే మనోధర్మాల్ని మనసుకి సాక్షిగా ఉండేవాడి మీద వేయటం. మనసుకి సాక్షిగా ఉండేది ఆత్మ. ఆత్మ యందు మనోధర్మాలను వేయడం అంటే అంతఃకరణ ధర్మాలు వేయడం, ఆ తర్వాత ఇంద్రియ ధర్మాలు వేయడం, ఆ తర్వాత విషయ ధర్మాలు వేయడం. ఈ విధి త్రిపుటి అయిపోయింది. ఇప్పుడు మనసుకి సాక్షిగా ఉండేవాడిని మనసుకి జత చేసి, ఆ మనసుకి ఇంద్రియాలు జత చేసి, ఆ ఇంద్రియాలకు విషయాలు జత చేసి గట్టుగెదర్ అన్నిటికీ ఒకదానికొకటి అసెంబ్లీ చేసేస్తే త్రిపుటి ఏర్పడిపోతుంది. అసెంబ్లీ చేసేసినాడు. ఎట్లాగైతే ఇది నట్టు ఉంటుంది, నట్లు దానికి ఏ విధంగా అయితే ఒక నట్టుకి ఇంకొక థ్రెడ్ సిస్టమ్ ఉండేటువంటిది బోల్ట్ తగ్గించేసినాము, వాషర్ తగ్గించేసినాము, అట్లాగే ఏమైపోయింది సాక్షికి అంతఃకరణాన్ని ఫిట్టింగ్ చేసాం, ఆ అంతఃకరణానికి ఇంద్రియాలు ఫిట్టింగ్ చేసేసాం, ఆ ఇంద్రియాలకి ఏం చేసాం విషయాలు ఫిట్టింగ్ చేసాం. ఇప్పుడు త్రిపుటి ఏర్పడింది. త్రిపుటి చేసింది. అందువల్ల ఈ రకంగా అసెంబ్లీ చేయడం బట్టి త్రిపుటి రహితమైనటువంటి తత్వానికి త్రిపుటి చేసి పెట్టావు. ఇది నెగెక్ట్ చేస్తుంది సార్. త్రిపుటి లేదు అని చెప్పేసి అట్లా. అదంతా ఈ త్రిపుటి ఎందుకు ఏర్పడింది? ఒక కారు ఏర్పడాలంటే దానికి అసెంబ్లీ చేయాలన్నీ, చక్రాలు, మోటారు, అన్ని బాడీ అన్నీ ఒకదానికొకటి అసెంబ్లీ చేస్తేనే అది కారు అవుతుంది. ఇది అవిద్య చేత కల్పించుకున్నావు అంటారు దీన్ని. అవిద్య చేత కల్పించుకోకపోతే ఆ కారు తయారు కాదు. అట్లాగా మన నేను నాది అనేది కూడా అసెంబ్లీ అయిపోయింది. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని అసెంబ్లీ చేసుకొని త్రిపుటి రూపంలో ఉన్నావు నువ్వు. దేహేంద్రియ ధర్మాలతో కూడుకొని ఇది అవిద్యా కల్పితం అంటారు. అవిద్యా కల్పితం వేద్య వేదితృవేదనాది భేదం అపనయతి. ఇదే శాస్త్రం చేసే పని. శాస్త్రం చేసే పని ఏంటి అంటే అవిద్య చేత కల్పించుకోబడిన త్రిపుటిని తొలగిస్తుంది. అపనయతి మీన్స్ తొలగిస్తుంది. ఈ భేదాన్ని తొలగించును అనమాట. అట్లా క్లియర్గా ఉంది కదా. అట్లా అందుకని కిం తరిహి అన్నప్పుడు ఏం చేస్తుంది శాస్త్రము అన్నప్పుడు ప్రతిగాత్మత్వేన విషయతయా ప్రతిగాత్మగా చెప్తుంది. ప్రతిగాత్మ విషయము అంటుంది. ప్రతిగాత్మ అనేది అవిషయమే, నేను అనేది విషయం కాదు. నేను తెలుసుకునేదానికి దేహేంద్రియ ధర్మాలు అపేక్ష లేకుండానే నన్ను నేను తెలుసుకోగలను. నా మనసును తెలుసుకోవాలంటే దానికి ఆరోపం ఉండాలి. అలాగే ఇంద్రియాలని దేహాన్ని తెలుసుకోవాలంటే ఆరోపం ఉండాలి. నన్ను నేను తెలుసుకోవాలంటే ఆరోపాలు అక్కర్లేదు. అట్లా ఈ విధంగా ప్రతిగాత్మ స్వరూపంగా విషయంగా తెలియజేస్తుంది శాస్త్రం. అందుచేత విద్య చేత కల్పింపబడిన త్రిపుటి భేదాన్ని తొలగిస్తుంది. అది ఇంకా ముందుకే తథాచ శాస్త్రం యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః. ఇది కేనోపనిషత్తులది ఈ వాక్యం, శృతి వాక్యం. యస్య అమతం తస్య మతం అంటుంది. చూసారా? యస్య మతం తస్య మతం, మతం యస్య న వేదసః. అదే అనమాట. అంటే దీని అర్థం తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. యస్య అమతం, నాకు తెలియదు అంటాడు కదా, వాడికి తెలుసు అని అర్థం. ఈ ఇన్నర్ మీనింగ్ ఇది గురు శాస్త్రముల దగ్గర తెలియదగినటువంటి అర్థం. బయటకు తెలియదు. అది ఎవడు నాకు తెలియదు అంటాడో వాడికి తెలుసు.
ఎవడు మతం అంటాడో నాకు తెలుసు అంటాడో వాడికి తెలీదు అనమాట. మతం వేసిన వేద సహా అనమాట. దీనికి మనము అది దీనిలో సీక్రెట్ ఏమిటి అని గురువులను అడగారు. తెలుసు అనేవాడు బుద్ధి ఆది ఇంద్రియాలకు తెలుసు అని అంటున్నాడు. తెలియదు అంటే బుద్ధి ఆది ఇంద్రియాలకు తెలియబడేది కాదు అని అర్థం అనమాట. ఇది బయటకి ఏమిటంటే అదేంటంటే అట్లా అంటారు మీరంటే దానికి అర్థం అది కాదయ్యా. తెలుసు అనేవాడు బ్రహ్మము తెలుసు అనేవాడు అనకూడదు, ఆత్మ తెలుసు అనేవాడు అనకూడదు. అట్లాగా ఆత్మ తెలియదు అనడమే కరెక్ట్ అయ్యా అంటాడు. బ్రహ్మము తెలియదు అనేదే కరెక్ట్. ఎందువల్లంటే బ్రహ్మము నువ్వే గనుక, బ్రహ్మము నువ్వే గనుక. ఆత్మ తెలియదు అనడమే కరెక్ట్, తెలుసు అనకూడదు. ఆత్మ తెలుసు అనకూడదు, బ్రహ్మము తెలుసు అనకూడదు. బ్రహ్మము తెలుస్తుంది, బ్రహ్మము తెలుసు, ఆత్మ తెలుస్తుంది అంటే తెలియబడేది. అందువల్ల తెలివి విషయము ఆత్మ బ్రహ్మము అని చెప్పరా. అది సరైన గురువు, సరైన శాస్త్రము, జ్ఞానము కలిగించుకున్నవాడు అనే మాట కాదు. అది నేనే అయి ఉండే దాన్ని తెలిసేదేముంది అంటారు వాడు. బ్రహ్మము నేనే కదా, అది తానే కదా, అది నీ స్వరూపమే కదా. అది అట్లాంటి దాన్ని తెలుసు అంటవే కరెక్ట్ కాదు. తెలీదు అనే మాట కరెక్ట్. బ్రహ్మము తెలియబడేది కాదురా, తెలియబడేది కాదురా అనడమే కరెక్ట్. తెలుసు అనేది కరెక్ట్ కాదు. దాని అర్థం ఇది అనమాట. అంటే తానై ఉండగా తానైన తత్వాన్ని తెలుసు అని ఎలా అంటావయ్యా? ఎవడు అనకూడదు అట్లాగా. అందువల్ల పరమాత్మ గురించి నాకు తెలుసు, పరమాత్మ తెలుసు అనకూడదు, దేవుడు తెలుసు అనకూడదు. అందువల్ల ఎవడైనా సరే భగవద్ విషయంలో జ్ఞానము పొందినవాడు గురు శాస్త్రముల దగ్గరే పొందాలి. భగవద్ విషయం పరమాత్మ విషయంలో జ్ఞానము పొందినవాడు గురు శాస్త్రముల దగ్గర తప్ప ఇంక వేరే దగ్గర తెలుసు అనే మాట అట్లాగా రానకూడదు. గురు శాస్త్రముల దగ్గరే తెలియాలి. ఎందుకంటే స్వస్వరూపంగా అపరోక్షంగా. అందువల్ల ప్రతి ఒక్కడు భగవంతుడు చూపి అనేది కూడా తప్పు. వాడే అయి ఉన్నాడు. ఇది దేవుణ్ణి నువ్వు చూసినావా అంటే నేను చూశాను అనేది తప్పు. నాకు చూపిరా నువ్వు చూస్తే అనేది కూడా తప్పు. ఎందువల్ల ఇద్దరు తప్పే. వాడు నేను భగవంతుని చూశాను అంటాడు, వాడు తప్పు. అలాగే నువ్వు చూస్తే నాకు కూడా చూపించరా అనేది వీధి తప్పు. అది శృతిలో అట్లా చెప్పరు, ఆ గురువులు అలా చెప్పరు. తత్వమసి అని చెప్తారు. ఒకే మాటతో తత్వమసి అని చెప్తే చాలు. తెలుసు అనేది తెలియదు అనేది అవాయిడ్ అయిపోద్ది. తెలుసు తెలియదు అనే మాట అవాయిడ్ అయిపోద్ది. తత్వమసి అనే మాటకి తెలుసు అనడు, తెలియదు అనడు. తత్వమసి అంటే నువ్వే అయ్యున్నావు, నేనే అయ్యున్నావు. అందుకని యస్యా మతం తస్య మతం. ఎవడికైతే నాకు తెలియదంటాడో వాడికి తెలుసు అంటే వాడు ఎందుకన్నాడు ఆ మాట అంటే ఇంద్రియాలకు తెలియబడేది కాదని, అది అవిషయమని అనమాట. ఎవడైతే మతం వేసినవే యథసహ, ఎవడైతే తెలుసు అంటాడో వాడికి ఇంద్రియ వేద్యమని, అట్టి వాడికి శృతి ఆచార్యుల యొక్క సంప్రదాయం యొక్క ఉపదేశం తెలియదు. వాడికి సంప్రదాయ ఉపదేశము నాస్తి, వాడికి తెలీదు అనమాట. మతం వేసిన వేద సహా. ఇది సరా, ఇది బయటికి క్లారిటీ లేకుండా చెప్పుకునే మాట కాదు. ఇది గురువుల దగ్గరే ఈ మాట అర్థమయ్యేది. వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళు అనేది కరెక్టే అనమాట. ఇది గురువులు లేకుండా ఎవరు పడితే ఈ మాట దాన్ని చెప్పుకున్నట్లయితే అదేమిటి అట్లా అన్నారు, తెలియదు అనేవాడికి ఎలా తెలుస్తుంది?
తెలియదనేవాడికే తెలుసు. అందుకని ఎప్పుడైనా సరే గురువుల దగ్గర షార్ట్గా పోయి నాకు బ్రహ్మం చెప్పండి అంటే వరా నేను చెప్పను నీకు అర్థం కాదు పోవాలి. ఎందుకని అన్నారు, కరెక్ట్ మాట అనమాట. నీకు అప్పటికప్పుడే అదేం బయటపడేది కాదు బో, ఎందువల్ల నువ్వే అయ్యి ఉన్నావు కనుక. తానే అయ్యింది ఆ గురువులు ఏమంటారు, నీకు అర్థం కాదు పోరా అంటాడు. అర్థం కాదు పోరా అనేది ఎందుకన్నాడు అంటే వాడి బుద్ధి బహిర్ముఖంగా ఉన్నది, అందుకే అర్థం కాదు. అందువల్ల వాళ్ళకి అర్థమయ్యిండే విషయాన్ని వాళ్ళు అలా చెప్పారనమాట. వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయిన వాడే ఎప్పుడైనా సరే అర్థం కాదు రానిక అని చెప్పేస్తాడు. అర్థమయ్యిండేవాడు ఏం చేస్తాడో దాని యొక్క రహస్యం బాగా అర్థమైంది వాడికి. అందుకనే మీకు తెలియదు పోరా, నీకేం అర్థం కాదు పో అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, వీడికి అర్థమైపోతుంది అనుకోడు ఆయన. మేము అర్థం చేసుకునేదానికే ఇన్ని తిప్పలు పడ్డామే, నువ్వు కూడా అన్ని తిప్పలు పడాల్సిందే. ఎందుకంటే బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి పోవాలి. బహిర్ముఖం నుంచి అంతర్ముఖం పోవాలంటే అంత తేలిక కాదు నీకు, అందుకని నీకు అర్థం కాదు పో అని చెప్పేస్తారు అనమాట. అప్పుడు వాడు మళ్ళీ వెంబడిస్తాడు. అదేమిటి మీరు తెలుసుకున్నారో లేదో చెప్పలేదు, నా సంగతి నీకు వెళ్ళిపో. నేను తెలుసుకోలేదయ్యా, నేను అయ్యున్నాను అంటాడు చివరికి. ఇంకా వాడితో ఏగలేక నేను తెలుసుకోలేదు, నేను అయ్యున్నాను కనుక అంటాడు. మీరు అయ్యుండి మీరెందుకు తెలుసుకోలేదు, అయ్యుండే తెలుసుకోలేదు ఏముందిరా అంటాడు. అందుకని ఇవన్నీ ఈ లోగుట్టంతా సంప్రదాయంలో వదలాల్సిందే తప్ప బయటికి మామూలు కబుర్లులాగా చెప్పుకునే విషయాలు కాదు. ఇది మామూలు లోక కబుర్లులా ఉండవు ఇవన్నీ. ఆంతరికమైనటువంటి ఇది అన్వేషణ అన్నమాట. అట్లా ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళా ఇంకొక వాక్యం. ఇది కేరళది. అవిజ్ఞాతం విజానత, ఇది డిక్లేర్ చేసినారు. అవిజ్ఞాతం విజానత, విజ్ఞాతం అవిజానత. అది లాస్ట్ లో శృతి ఏం చేసిందంటే డిక్లేర్ చేసింది విషయాన్ని. తెలియదు అనేవాడికే అర్థమవుతుంది అనమాట. తెలియదు అనేవాడికే అర్థమవుతుంది. విజ్ఞాతం అవిజానత, తెలుసు అనేవాడికే తెలీదు, తెలీదు అనేవాడికే తెలిసి ఉంటుంది. అయ్యా అది అర్థమయ్యే విషయం కాదు పోవయ్యా అంటే వాళ్ళ గురువులు గట్టిగా పట్టుకుంటారనమాట. ముముక్షువైన వాడు, వైరాగ్యవంతుడు. అలాగైతే మీకు ఈ గుట్టంతా తెలుసు అనమాట. అందుకనే దాని కష్ట నష్టాల గురించి, దానికి సాధక బాధకాల గురించి బాగా అవగాహన ఉంది మీకు, మీ దగ్గరే ఉంది. అందుకని యమధర్మరాజు అలాగే అన్నాడుగా, ఓ నీకు అర్థం కాదు పరా, కాకి ఎన్ని దంతాలు ఉన్నాయి అని అడుగుతావే. అప్పుడు వాడు గట్టిగా పట్టుకుంటాడు నచికేతుడు. అలాగైతే మీకు గుర్తు తెలిసినట్టుందయో, అందుకనే మీరు ఆ విధంగా చెప్తున్నారు. గుర్తు తెలిసినవాడు ఈ మాటలు చెప్పేది, తెలియనివాడు ఏం చెబుతాడు, ఏదో వాడు ఏదో నామరూపాలు అనుకొని చెప్తుంటాడు. మీరేంటండి నీకెందుకు పోవయ్యా ఇట్లాంటి విషయాలండి బో, అర్థమయ్యేది కాదు బో అని చెప్పి. కాకి ఎన్ని దంతాలు ఉన్నాయని అడుగుతావంటే నేనేం అప్పు చేసేసా, రుణగ్రస్తున్నా, నన్ను పట్టుకుంటావు పోవయ్యా చెప్పేది లేదు. అలాగైతే మీరు ఆత్మతత్వ విషయము చాలా వాల్యుబుల్ గా ఉన్నట్టుంది, అందుకనే మీరు వదులుకోవటం లేదు, మీరు జారడం లేదు. వాల్యుబుల్ విషయాన్ని ఎవరు అట్లా వదులుకోలేరులే అని నచికేతుడు పట్టుకున్నాడు అనమాట. వాల్యుబుల్ విషయాన్ని ఊరికే అట్లా ఇచ్చారు ఎవరు? ఒక మంచి ఖరీదైన వజ్రం ఉందనుకోండి, 10 మందిలో చూపించేవాడు వాడు బానే, వాళ్ళంతా తొమ్మిది చూస్తారు. వాడు బానే కొనేదానికి నువ్వు వచ్చినావా, నువ్వే ఉండు వాడు బానే. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాడు వాడికి. అందుకని నచికేతుడికి ఆ విధంగా వాడి అధికారం కాదు అన్నట్టుగా.
అందుకని తెలుసు అనే వాళ్ళకి తెలియదయ్యా, అది తెలియబడేది కాదయ్యా అనే వాళ్ళకి తెలుసయ్యా. అదే అనమాట దీంట్లో అంతరార్థం. అది తెలియబడేది కాదయ్యా, తెలియబడేది కాదు, ఇంద్రియ విషయం అయ్యా అనేదానికే వాడికి ఆ విషయంలో అనుభవం ఉన్నది. అందుకని వీళ్ళ దగ్గరే తెలుసుకోవాలి మనం అనుకుంటాడు ఎవరైనా. అందువల్ల అవిజ్ఞాతం విజానతాం అని చెప్పేసారు. తెలియదు అంటే ఇంద్రియాలకి తెలియదని, తెలియని విషయము అనే వాళ్ళకి తెలిసి ఉన్నది. ఇంద్రియాలకి తెలియబడే విషయం కాదది అనే వాడికి తెలిసి ఉన్నది. విజ్ఞాతం ఇంద్రియాలకు తెలియబడుతుంది అనే వాళ్ళకి అవిజ్ఞానతం తెలియదు అనమాట. అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? అవిజ్ఞాతం అంటే ఇంద్రియాలకి తెలియబడే విషయము కాదు అనే వాళ్ళకి విజానతం తెలిసి ఉన్నది. విజ్ఞాతం ఇంద్రియాలకి తెలియబడే విషయము అనుకునే వాళ్ళకి అది అవిజానతం తెలియదు అనమాట. విజానతం అవిజానతం అంటే అదే అర్థం. విజానతానం అనే వాళ్ళకేమో ఇంద్రియ విషయం అనుకున్నారు, అవిజానతాం అనే వాళ్ళేమో అది స్వరూపం అని తెలుసుకొని ఉన్నారు అని. దాన్ని ఇంకా క్లారిటీగా ఏం చెప్తున్నారు మళ్ళా ఫర్దర్ చెప్తున్నారు. నృష్టే ద్రష్టారం పశ్యేహే నృతే శ్రోతారం శృణయా, ఇది అనమాట. శృణయా మతే శృణయా ఉందా? ఉండండి వస్తారు. అట్లా పెట్టారా? అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతం అవిజానతాం న దృష్టే ద్రష్టారం పశ్యే న విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయాః ఇది ఏవం ఆది అనమాట. అంతవరకు చెప్పేసినారా? సరే. ఇక్కడ నా దృష్టే ద్రష్టారం, అది దృష్టికి రాదు, అది ద్రష్ట అయ్యింది గనక. ద్రష్టనేవుడు నా పశ్యే, ద్రష్టనేవుడు చూడలేడు. ఎందువల్ల? ద్రష్టే చూసేది. ద్రష్టని ఎవరు ఎందుకు చూడలేరంటే చూసేదే ద్రష్ట. కాబట్టి ద్రష్టని ఎవరు చూడలేరు, ఎందుకంటే అది దృశ్యము కాని విషయము అనమాట. నా దృష్టే ద్రష్టారం, దృష్టికే ద్రష్ట, కంటికే ద్రష్ట, మనసుకే ద్రష్ట, బుద్ధికే ద్రష్ట, అంతఃకరణానికే ద్రష్ట, సాక్షి. నా పశ్యేహే, దానిని చూడలేము, తెలుసుకోలేము. శృతే శ్రోతారం, శ్రవణం చేసేవాడికే శ్రోతగా ఉన్నాడు. అందుకని మనకి అక్కడ శృతే శ్రోత అని చెప్పేసి, చక్షువులకి చక్షు అనే శ్రోత, శ్రోతలకే శ్రోత అని చెప్పారు. అందువల్ల శృతే శ్రోతారం శృణయా న మతే మంతారం అన్నమాట. కాబట్టి మననం చేసేవాడికే మంతగా ఉన్నాడు, మన్వీత. దానిని ఎవడు కూడా తెలుసుకోలేడు. నా విజ్ఞాతే విజ్ఞాతారం, తెలుసుకునేవాడినే ఎవడు తెలుసుకోలేడు. నా విజానీయాః ఇది ఏవమాది. ఇలాంటి శృతి ప్రమాణాల ద్వారా ద్రష్టను గాని, శ్రోతను గాని, మంతను గాని, విజ్ఞాతను గాని, దాని దిగువగా ఉండేటువంటి ఇంద్రియాలు చూడజాలవు, తెలుసుకోజాలవు అని చెప్పేసి. అందుకనే అవిజానతాం అని చెప్పేసి. అవిజానతాం ఎందుకన్నారంటే తెలుసుకునేవాడిని తెలుసుకోలేరు, చూసేవాడిని చూడలేరు, వినేవాడిని వినలేరు, మననం చేసేవాడిని మననం చేయలేదు, ద్రష్టని దృశ్యముగా చూడలేరు. ఇది చెయ్యమాది. ఇలాంటి శృతివాక్యముల ద్వారా సాక్షిని తెలుసుకోలేరు, ఆత్మను తెలుసుకోలేరు. ఎందువల్లంటే త్రిపుటికే సాక్షిగానున్నది. అందుకనే ఇదంతా కూడా విద్య చేత కల్పింపబడి ఉన్నది. అదే ఈ యొక్క ఇంద్రియాదులంతా అవిద్య చేత కల్పింపబడింది ఆత్మయందు. ఆత్మయందు కల్పింపబడినవి ఆత్మను విషయం చేసుకోజాలవు అని చెప్పి అట్లా. దానికి లాస్ట్ ఫైనల్ చెప్తున్నారు. అతః
అవిద్యా కల్పిత, ఇది అండర్లైన్ చేసుకోండి. అతః అవిద్యా కల్పిత సంసారిత్వ నివర్తనేన నిత్యముక్తాత్మ స్వరూప సమర్పణాత్ నా మోక్షస్య అనిత్యత్వ దోషః. అది ఇది అండర్లైన్ చేసుకోవాలి. అతః కాబట్టి అవిద్య చేత కల్పింపబడి అవిద్యా కల్పిత, అవిద్య చే కల్పింపబడిన సంసారిత్వ చావు పుట్టుకలతో కూడుకున్న ఈ యొక్క బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనటువంటి ఈ వ్యవహారమంతా, సంసార వ్యవహారమంతా తొలగించటము ఎందే, నివృత్తి చేయటము ఎందే నీకు మోక్షము కలుగును. దానిలో అనిత్యత్వ దోషం అనేది లేదు. అనిత్యత్వ మోక్షస్య, ఆ మోక్షానికి అనిత్యత్వ దోషం అనేది లేదు. లేదనేది ఎక్కడుంది? నా ఉంది చూడండి. నా మోక్షస్య అనిత్యత్వ దోష అనుందా లేదా? అది చెప్తున్నారు. కాబట్టి అతః విద్యా కల్పిత సంసారిత్వ నివర్తనేన, నివృత్తి చేయటం ఎందు నిత్యముక్తాత్మ స్వరూప సమర్పణతో, నిత్యమైనటువంటి ముక్త స్వరూపమును కలిగించుటలో మోక్షమునకు అనిత్యత్వం అనేటువంటి దోషము రాదు అని కొట్టేశారు. ఇపిదా అది అతః అవిద్యా కల్పిత సంసారిత్వ నివర్తనేన నిత్యముక్తాత్మ స్వరూప సమర్పణాత్ అంటే నిత్యముక్తత్వాన్ని, నిత్యముక్త స్వరూపాన్ని కలిగించటములో, సమర్పణం అంటే కలిగించటం, నిత్యముక్తాత్మ స్వరూపమును తెలియజేయట యందు మోక్షమునకు అనిత్యత్వ దోషం అనేది నా రాదు అని చెప్పేసి. అది మోక్షం అనిత్యత్వమైనది కాదు, మోక్షము నిత్యమైనది. ఎందుకయ్యా అంటే అది సాధన చేత సాధింపబడింది కాదు. దానిలో ఉండి ఆరోపాలు మాత్రమే తీసేసినాము. ఆరోపాలు తీసేయడంలో ఆరోపాలు వేసుకోవాలన్నాగా మనము, జీవుడు, దుఃఖి, సంసారి, దేహేంద్రియ ధర్మాలు, అది మాత్రమే తీసాము. కానీ స్వరూపం జోలికి మనము వెళ్ళలేదు. స్వరూపం జోలికి వెళ్ళలే. స్వరూపం జోలికి వెళ్ళలేదు. ఆ స్వరూపం మనం పుట్టించింది కాదు, మనం పట్టుకున్నది కాదు, దాన్ని తోమడం గీమడం చేయలేదు, దానికి ఎటువంటి వికారాది దోషములు రాలేదు. దానిలో ఏ తెర ఉందో, అజ్ఞానం తెర, ఆరోపణ తెర, దాన్ని తీసేసాం. అది మాత్రమే తొలగించాం. కాబట్టి అవిద్య చేత కల్పింపబడిన సంసారిత్వమును మాత్రమే తొలగించింది శృతి. ఆచార్యుడు నిత్యముక్త స్వరూపాన్ని కలిగించింది కనుక మోక్షమునకు అనిత్యత్వ దోషము లేదు అని. సాధన సాధ్యాలు చెప్పుంటే అనిత్యత్వ దోషం. ఆత్మని విషయం చేసుకోంటే ఇంద్రియాలకి అనిత్యత్వ దోషం. ఆరోపం జోలికి వెళ్ళాము, ఆత్మ జోలికి వెళ్ళాం. ఆరోపాలు ఉన్నాయి కదా, ఈ దేశము, కాలము, కర్మ, దేహము, ఇంద్రియాలు, విషయాలు, మనోబుద్ధ్యాదులు, వీటిని మాత్రమే మనము ఆత్మ యందు ఆరోపింపబడిగా ఉన్నదిగా మనం తెలుసుకున్నాం. అందుకని వీటి చేత ఆత్మ తెలియబడదు. అందువల్ల తెలియబడదు కాబట్టి దాన్ని అవిజానతాం. సరే, అవిజానతాం. ఎవడైతే తెలియదు అంటాడో వాడికే తెలుసు. ఎస్ అమతం అంటాడో వాడికి మతం. ఎవరికైతే అమతం అంటాడో, తెలియదు అంటాడో వాడికి మతం. వాడికి అర్థమైంది. ఎందుకని ఆత్మాన్ని తెలుసుకున్నాడు, తానే అని తెలుసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు అందువల్ల అనిత్యత్వ దోషము రాదు. ఆత్మ నిత్యమైనది, మోక్ష జ్ఞానం కూడా నిత్యమైనది. దానిలో ఆరోపాల జోలికే వెళ్ళాము. ఆరోపాలు మాత్రమే తొలగించాము.
ఆత్మ విషయంలో మనం ఏ మాత్రం ఇంద్రియాది ప్రమాణాల జోలికి పోలేదు, అది విషయముగా చూపించలేదు. అహమస్మి అని తెలుసుకున్నాము, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాము. తత్వమసి వాక్యాది ప్రమాణమే ఉన్నది, దానికి ఇంద్రియాది ప్రమాణాలు లేదు, ఇదంతయా చెప్పలేదు, ప్రత్యక్షాది ప్రమాణాలు లేదు. అపరోక్షంగానే తెలుసుకొని ఉన్నాము, పరోక్షంగా మనం తెలియలేదు, తెలుసుకోలేదు. అందువల్ల శాస్త్రము ప్రమాణం అవడంలో తప్పు లేదు. శాస్త్రం ప్రమాణము అవిద్య నివృత్తి చేసేదానికే కానీ ఇదిగో అని చూపించేదానికి, తెలియజేసేదానికి, సాధించేదానికి గానే కాదు. మరి ఏదేది అనిత్యమో ఆ విషయంలో నేను ఇప్పుడు చెప్తాము అంటున్నారు. దాని గురించి చెప్తాం ముందుకు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మోక్షము సాధన సాధ్యములు ఏది, చతుర్విధములైనటువంటి కర్మ విషయములకు వేరైనది. చతుర్విధములైనటువంటి కర్మలకు విలక్షణమై ఉన్నది. దేర్ఫోర్ కర్మరహితమై ఉన్నది. కర్మ సాధ్యము కాదు, సాధన సాధ్యము కాదు, దానిని పుట్టించేది కాదు, పొందేది కాదు. ఇట్లాగా దాన్ని చెప్తారు. లోక దృష్టాంతం తీసుకొనే చెప్తారు. ఎప్పుడైనా మనం పాలని పుట్టించుకుంటాం. ఎందువల్లండి? ఎంత మేత వేస్తారో అంత పాలు దాణా మీద. సరిగ్గా మేత పెట్టలేదు, గుడ్డు చిన్న గుడ్లు పెడతాయి. బాగా మేత పెట్టు, పెద్ద గుడ్డు పెడతాం. బాగా మేత ఇచ్చినామంటే మంచి పాలు ఇస్తుంది. మేత సరిగ్గా ఇల్లేదు అనుకోండి. అందుకని కొబ్బరికాయ లేదంటే బాగా ఎరువేయి, ఇంకా మందులకి పెద్ద పెద్ద కాయలు కాసేస్తాయి. నువ్వు అసలు నేను మామూలుగా నేచురల్గా పండించాలంటే అది పక్క చిక్కుంటాయి కొబ్బరికాయలు. టేస్ట్ ఉంటుంది, టేస్ట్ వేరు. అందుకని మనం కొన్ని ఇళ్లలో కొబ్బరి చెట్లు ఉంటాయి, నీళ్లు నిప్పులు ఏం పెట్టించుకో, ఆ బురదనేది, ఆ డ్రైనేజీ వాటరే దాంట్లోకి పోతుంటుంది, అంట్లు కడిగిన నీళ్ళన్నీ దాంట్లోకి పోతుంటుంది. ఆ కొబ్బరికాయలు చూడండి ఎలా ఉంటుందో, సన్నగా పక్క చిక్కుంటాయి. అదే తోటలో ఉండే కొబ్బరికాయలు పెద్దగా కాస్తాయి. ఇట్లా బాగా వేస్తాడు, ఎరువు వేస్తాడు, ఇంక ఇంజక్షన్లు కూడా వేస్తుంటాడు అనుకుంటా. పెద్ద పెద్ద కాయలు వేసాడు. ఇంటి ముందు ఉండేటువంటి కొబ్బరి చెట్లు మనం అంట్లు కడుకుని నీళ్ళు తప్ప, అక్కడ ఏదైనా ట్యాప్ ఉంటే ఆ ట్యాప్లో నీళ్ళు తాక్కుంటూ ఉంటాయి. దానికి ఏమి ఇంత సేవ చేయలే, అందుకని సన్నగా కాయలు. అట్లాగా సాధన సాధ్యాలలాగా ఇక్కడ మోక్షం అనేది సాధన సాధ్యం కాదు. ఏదేది సాధన సాధ్యమో అది కర్మ విషయముగా ఉంటుంది, అది అనిత్యమైపోతుంది. మోక్షం అనేటువంటిది సాధన సాధ్య విషయం కాదు అని చెప్పేదానికే చెప్తున్నారు. అందువల్ల పాలను మనం పుట్టిస్తాము, ఆ పాలను మళ్ళీ తెచ్చుకుంటాము పిండుకొని, ఆ పాలని మనం కాచుతాము. కాచిన తర్వాత దానికి సంస్కారం వస్తుంది. కాయగానే సంస్కారం వస్తుంది. ఎందువల్ల దాంట్లో బ్యాక్టీరియా పోతుంది, ఆ పచ్చితనం పోతుంది. ఇప్పుడు మళ్ళీ పాలు కాచిన పాలు అవుతుంది. కాచిన పాలు తాగుతారు కానీ ఫ్రెష్గా పిండిన పాలు తాగరు. ఒక్కోసారి పూర్వం తాగేవాళ్ళేమో జీర్ణించుకునేదానికి ఉండేదేమో, ఇప్పుడు తాగరు అసలు. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. మళ్ళా కాచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళా దాన్ని కాచిన పాలని మళ్ళా తోడు పెడతాం, పెరుగైపోతుంది. ఇట్లాగా ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య, 4 టైప్స్ కర్మకి. అలాంటిది మోక్షం కాదు. అట్లా దానిలో ఈ 4 రకాల కర్మ వ్యవహారములకు చెందినట్టుగా కానీ మోక్షాన్ని కానీ కల్పించుకున్నట్లయితే చివరికి మోక్షము వికారం చెందిపోతుంది, నశించిపోతుంది. ఎందువల్ల మోక్షాన్ని నేను పుట్టించినాను, ఆ మోక్షము కొద్ది రోజులు నా దగ్గర ఉండేది,
తర్వాత నా వ్యవహారం, ఈ దేహేంద్రియ వ్యవహారం వల్ల మోక్షము, ఆ యొక్క మోక్షమైనటువంటి అనుభవము నాలో నుంచి వికారాలు చెందుతూ నాలో కలిగేటువంటి మానసికమైనటువంటి కామక్రోధ లోభ మాశ్చర్యాలకి రాగద్వేషాలకి అటాక్ అయిపోయి దానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది పోయింది. అట్లా అయిపోద్ది మోక్షం. అంటే మోక్షం బుద్ధిలో అంతఃకరణలో పుట్టిస్తే అంతఃకరణంలో నువ్వు ఈ దోషాలకి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎట్లాగయ్యా అంటే మనం ఏవేవైతే మనసులోకి తెచ్చుకుంటామో, దేవుణ్ణి తెచ్చుకో మనసులోకి, నువ్వు పవిత్రంగా ఉండాలి, మనసును కాపాడుకోవాలి, ఇన్ఫెక్షన్ రాకూడదు. అప్పుడు మనసులో ఉండే దేవుడికి ఈ రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, కామక్రోధాలు అటాక్ అయిపోతే వెళ్ళిపోతాడు. ఇక నేను ఉండను. అట్లాగే మనసులోకి భార్య వచ్చింది, భార్య వస్తే నువ్వు కామక్రోధాలకు బ్యాలెన్స్గా చూసుకోవాలి. కామక్రోధాలు చేసుకుంటే ఆ భార్య అనే భావానికి పాత్రకు దెబ్బతీస్తుంది. భర్త అనేది మనసులోకి ప్రవేశించింది. నీకు కామక్రోధాదులు, రాగద్వేషాలు, అహంకారాదులు కానీ వస్తే ఆ భర్త దెబ్బతింటాడు. నువ్వు ఏ భావం అయితే రెస్పెక్టబుల్గా తీసుకుంటావో ఆ భావాన్ని నువ్వు కాపాడుకోవాలంటే రాగద్వేషాలని బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఒక భావం పెట్టుకోన్నాను. ఆ భావము భార్య, భర్త, బంధువులు, గౌరవము, పూజనీయులు అనే భావాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఉండాలంటే, మేనేజ్ చేయాలంటే రాగద్వేషాలకి అటాక్ కాకుండా చూసుకోవాలి. ఉదాహరణకు మనం బ్లడ్ తిరుగుతున్నా సరే, మన శరీరంలో బ్లడ్ ఉంది, శరీరం అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. నేను కోపం చేసుకుంటానంటే ఆ బ్లడ్కి ఇబ్బంది వస్తుంది. నీ క్రోధం వల్ల బ్లడ్ ఏమైపోద్ది? స్పీడ్ పెరిగిపోతుంది. స్పీడ్ పెరిగిపోతే లేని పళ్ళు వస్తుంది. అది మళ్ళీ మెదడుకి పోవాలి, ఆ బ్లడ్ మళ్ళీ గుండెలో తిరగాలి. ఆ స్పీడ్ దెబ్బ అక్కడ పనికిరాదు. స్పీడ్ నువ్వు పొట్టల్లో స్పీడ్ ఉండొచ్చు, ఇంక ఇతరత్ర స్పీడ్ ఉండొచ్చు, మెదడులో స్పీడ్ రాకూడదు. బ్లడ్ మెదడులో స్పీడ్ ఉండకూడదు, గుండెకాయలో స్పీడ్ ఉండకూడదు నీ బ్లడ్. కానీ నీ కోపం మొత్తం పనిచేస్తుంది. నీ క్రోధం ఏం చేస్తుంది? మొత్తం పనిచేస్తే ఏమైపోద్ది? మెదడుకి దెబ్బ, గుండెకి దెబ్బ అయిపోద్ది. అప్పుడు నువ్వు అదే మెయిన్ పార్ట్లు కాబట్టి, ముఖ్యమైన పార్ట్లు అవి నీ శరీరానికి, అవి దెబ్బతింటే నువ్వు అటాక్ అయిపోతావు. అట్లాగా బ్రహ్మభావన నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి సాధనలు చేసి దానికి వికారాది దోషములు రాకుండా చూసుకో. ఇంత తగాదా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమంటారు, ఎవరే బ్రహ్మభావం రాదురా అంతఃకరణలో, బ్రహ్మమే ఆల్రెడీ బుద్ధికి సాక్షిగా ప్రకాశిస్తుంది. అది వచ్చిన భావం కాదు, సద్భావం, నిత్యభావం, నిత్యమైన స్వరూపము. అది అంతఃకరణానికి విలక్షణంగా ఉంది, అసంగంగా ఉంది. కాబట్టి అంతఃకరణ దోషాలు దానికి అంటవు. అట్లాగా నీ దేవత కానీ, నీ మొగుడు కానీ, నీ పెళ్ళాం కానీ, నీకు గౌరవనీయులు కానీ, బంధువులు కానీ అంతఃకరణానికి పైన ఉంటారు కదా, అంతఃకరణ లోపల ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారు? అంతఃకరణలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి అంతఃకరణానికి రాగద్వేషాలు వస్తే వాళ్ళ మీద పడుతుంది. కానీ ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి సాక్షితత్వం ఉందే, అంతఃకరణాలలోకి రాదది, అంతఃకరణానికి పైన ఉంటుంది. కాబట్టి అది ఉత్పత్తికి చెందింది కాదు, ఆప్యానికి చెందింది కాదు, సంస్కారానికి చెందింది కాదు, వికారానికి చెందింది కాదు. కాబట్టి సాధన సాధ్యవర్జితమైంది ఆ అపరోక్షమైన అనుభవం, అపరోక్షమైనటువంటి ఆత్మానుభవము, లేకపోతే అపరోక్షమైన బ్రహ్మానుభవము. అది కేవలం దృక్స్వరూపమైంది, సాక్షితత్వమైంది. కాబట్టి నీ అంతఃకరణలో ఏ రకమైనటువంటి ఎక్కువ తక్కువ భావాలు వచ్చినా సరే, ఉద్వేగపూర్వకమైన భావాలు వచ్చినా సరే, అది నీ అంతఃకరణానికి చేటు కానీ బ్రహ్మమునికి చేటు కాదు. కాబట్టి ఆ అంతఃకరణంలో ఏ రకమైన భార్య, భర్త, పిల్లలు, బంధువులు, గిందువులు ఎవరున్నా సరే వాళ్ళకైనా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎందుకంటే నీ కోపం వచ్చినప్పుడు బంధువు రాగానే మాట్లాడు,
మాట్లాడవు నువ్వు. ఏమమ్మా ఎందుకు మాట్లాడకపోతున్నావు, మొహం ఇట్లా పెట్టుకుంటున్నావు అట్లా పెట్టుకుంటున్నావు అంటే నాకు కోపంగా ఉందండి, పోనీ ఇప్పుడు మీరు మాట్లాడినా అంటే ఇంకా బంధువు ఏమీ అవ్వాలి, వెళ్ళిపోతాడు వాడు. సూట్ కేసు తెచ్చుకున్నాడు, సూట్ కేసుతో వెళ్ళిపోతాడు. మూడుతోనూ మాట్లాడావు, పిల్లలతోనూ మాట్లాడావు, చుట్టాలతో మాట్లాడావు, ఇరుగు పొరుగుతో మాట్లాడలేవు, అక్క చెల్లెలతో మాట్లాడలేవు. ఎందుకంటే నీ కోపం ఏం చేసింది, నీ అంతఃకరణలోనే ఉంటారు వాళ్ళు, అంతఃకరణలోనే ఉంటారు వాళ్ళు, బాంధవ్యాలని. పరమాత్మ మాత్రం అంతఃకరణలోకి అడిగే పెట్టడు. సూర్యుడు ఎలాగైతే దూరంగా ఉండి నీళ్ళలోకి ప్రవేశిస్తాడో ఆ నీటికి ఎంతైనా నువ్వు చేసి గుమ్మేసుకో, ఆ నీటిలో ఉండే సూర్యుడి మీద ఆయనకి ఏం తగలదు. అట్లాగా పరమాత్మ అంతఃకరణానికి సాక్షిగా ఉంటాడు కాబట్టి దాన్ని నువ్వు పుట్టించింది కాదయ్యా, పొందేది కాదయ్యా, సంస్కారం చేసేది కాదు, వికారం చేసేది కాదు. నీ ప్రయత్నాలన్నీ బంధువుల మీద చేసుకో. చివరికి ఎంత చేసినా సరే అది వికారం చెందటం, బంధువులు దూరం అయ్యే తీస్తారు. పో, పరమాత్మ నిన్ను దూరం చేసుకొని ఉండడు, నువ్వు దూరంగా ఉండలేవు. ఆయనకి ఇన్ఫెక్షన్ లేవు రావు. నీ బంధువులకే వచ్చేది, భార్య బిడ్డలకే వచ్చేది, వాళ్ళే ముందు వెనక అయిపోయేది. పరమాత్మకి ఏమి ఈ రకమైనటువంటి హార్ట్ అటాక్లు అవి బీపీలు అవి ఇవి రావు. ఎందుకంటే అంతఃకరణ చర్చ లేకుండా ఉంటాడు ఆయన. తామరాకపై నీటి బిందువులే అసంగ రూపుడై ఉంటాడు. అసంగోహి అయమాత్మ తెలిసిందనుకో, ఈ చతుర్విధమైనటువంటి కర్మఫల విలక్షణమై ఉన్నాడు పరమాత్మ అని తెలుస్తాడు. చతుర్విధమైనటువంటి కర్మఫలంలో ఎలాంటిదంటే అదంతా కూడా బాహ్యమైనటువంటిదే కానీ, అనాత్మ విషయాలే కానీ, అంతఃకరణ విషయాలే కానీ, అది ఆత్మ విషయం కాదు అని చెప్పేదానికి ఈ సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు 54 యస్యతో ఉత్పాద్య మోక్ష. యస్యతు అన్నారు కదా, కొంతమంది మోక్షాన్ని పుట్టిస్తాము అనుకునేవాళ్ళు ఉంటారట. మోక్షాన్ని పుట్టిస్తాం మేము, మోక్షాన్ని కలిగిస్తాము, ఎందుకంటే మీకు మోక్ష జ్ఞానాన్ని సాధనల ద్వారా మోక్షం అనేది నీకు వస్తుంది. ఏ విధంగా అయితే 2 కట్టెలు పెట్టి రుద్దగానే నిప్పు వస్తుందో ఆ విధంగానే నువ్వు చేయగా నీలో మోక్షం అనేది ఆవిర్భావం అయిపోతుంది అంటావా? తిరోభావం కూడా అయిపోతుంది నైనా. ఆవిర్భావమే అయిపోతే తిరోభావం కూడా అయిపోతుందయ్యా. ఇట్లా కొంతమంది ఈ యొక్క సాధన సాధ్యపరులు, యోగులు, సాధకులు, ఉపాసకులు మోక్షము ఉత్పాద్యము అంటారు. వారికి చెప్తున్నాం మేము, వారికి హెచ్చరిక చేస్తున్నాము. అట్లా అన్నారంటే ఆ చివరికి పాలు పెరుగయ్యి, పెరుగు మజ్జిగయ్యి, తర్వాత కుడిసి నీళ్ళు అయిపోతుంది. జాగ్రత్త. కాబట్టి మోక్షం అనేది నిత్యమే కానీ ఉత్పాద్యమైనటువంటిది కాదు, పుట్టించే మోక్షం కాదయ్యా. మోక్షము నిత్య స్వరూపం, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం అయి ఉన్నది అని తెలుసుకోవాలి అంటున్నారు అనమాట. యస్యతు అంటే ఎవరికైతే మోక్షము ఉత్పాద్యముగా కనిపిస్తున్నదో, మోక్షము పుట్టించేదిగా అంటున్నారో వారు ఈ గమనించాలి చెప్పే విషయాన్ని అంటున్నారు అనమాట. ఏమిటయా చెప్పండి. తస్య మానసం వాచకం కాయికం వా అపేక్షతే ఇది యుక్తం. అది అట్లాంటి వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటయ్యా అంటే, తస్య వాళ్ళు గమనించవలసింది ఏమిటంటే ఆ మోక్షము మానసికమైనది అవుతుంది, మనోభావన అయిపోతుంది. మనోభావన నమ్మకం చాలా కాపాడుకోవాలి. ఎందుకంటే మనసుకి ఎప్పుడూ ఇన్ఫెక్షన్లు వస్తుంటుంది, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు. అందుకని మనసులో ఎవరినైనా పెట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. రాగద్వేషాలు మేనేజ్ చేసుకోవాలి. కానీ మూడు కానీ పెళ్ళాం కానీ పిల్లలు కానీ అందరూ అక్కడే తెచ్చారు. అప్పుడు అక్కడే తెచ్చారంటే వాళ్ళందరూ అక్కడే పట్టుకొని కూర్చుంటారు. ఇంకెక్కడ పట్టుకుంటారు వాళ్ళు? నా అన్నా అనుకోద్దా? మోహ మమకారాలు కలిగించుకునేది ఎక్కడ? మనసులోనే. మనసులో రాగద్వేషాలు మళ్ళీ పుట్టకూడదు కదా. అదేమంతా అవన్నీ ఎట్లాంటిదంటే అది బాంబులు లాంటివి.
అదే రకరకాల పిచ్చిపుడ్లు ఉంటాయి, భూచక్రాలు ఉంటాయి, విష్ణు చక్రాలు ఉంటాయి, చీమ టపాకాయలు ఉంటాయి, లక్ష్మీ బాంబులు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి అక్కడ. నువ్వు ఏది పెట్టుకుంటా అది, ఏ బాంబు పెట్టుకుంటా. నేను చీమ టపాకాయలే పెట్టుకుంటాను బావాలంటే అది టప్ 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 అంటుంటుంది. కొంతమంది చుచ్చిపుడ్లు అనుకుంటుంది, ఒక్కోసారి అట్లా ఉద్రేకం వస్తుంది, పడిపోతుంటుంది. ఒక్కోసారి విష్ణు చక్రం ఉంటుంది, ఒక్కోసారి భూచక్రం ఉంటుంది. సరాసరి ఎలక్ట్రికల్ బాంబే ఉంది స్వామి నా దగ్గర అంటే ఇంకేం అయిపోయినారు. అందుకని మనసులో ఈ రాగద్వేషాదులు ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు అంటామో అలాంటివన్నీ దీపావళి టపాకాయలు. ఇవన్నీ దీపావళి టపాకాయలున్న ప్రాబ్లం లేదు, కానీ టెర్రరిస్టుల దగ్గర ఉండే బాంబులు మాత్రం ఉండకూడదు. అవి పెద్దది ల్యాండ్ మైన్స్, భూమిలో పాతి పెట్టే బాంబులు ఉంటాయి, టిఫిన్ బాంబులు, క్యారేజ్ బాంబులు అని ఉంటాయి. అవి వేస్తే అనుకోండి డామ్ అని పేరిపోతే మొత్తం వెళ్ళిపోతాయి. అట్లాంటి బాంబులు లేకుండా చిన్న చిన్న దీపావళి పిల్లలు కాల్చుకునే టపాకాయలు అయితే ఇంకా మంచివే. అట్లాంటి అంతఃకరణంలో బ్రహ్మభావన చేయడం తప్పురా నాయనా, బ్రహ్మభావన చేయలేవు. అలా చేసామనుకో మానసిక దోషాలన్నీ దానికి అపేక్ష కానీ దోషాలు. అందువల్ల నేను చెప్తున్నాడు, తస్య మానసం వాచికం కాయికం వా కార్యమపేక్షతే తీర్థం. మోక్షము అది పుట్టించేది అయితే అప్పుడు మనసులో పుట్టించాలి. మనసులో పుట్టించాలంటే మానసికమైనటువంటి భావన కావాలి, వాచికమైనటువంటి భావన కావాలి, వాచికమైనది కూడా కావాలి. అంటే త్రికరణ కర్మలు ఉండాలన్నమాట. త్రికరణాలతో కూడుకొని ఆ భావన ఉంటుంది. త్రికరణాలతో మనసు పనిచేయాలి, వాక్కు పనిచేయాలి, కాయికం పనిచేయాలి. అంటే అర్థం ఏంటి, మనసుతో మోక్ష భావాన్ని భావన చేసుకోవాలి, వాక్కుతో దాన్ని ఏం చేయాలి, స్తుతి చేయాలి, పారాయణ చేయాలి. చూసారా, వాక్కుతో కూడా పారాయణ చేయాలి. వాక్కుతో పారాయణ చేయటువంటి ఎట్లా స్వామి, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పుకుంటుండాలి. కాయికం చేతులతో నువ్వు జపం చేయాలి, అహం బ్రహ్మాస్మి అని, సోహమని. అట్లా ఈ రకమైనటువంటి మనోకర్మ కావాలి, వాక్కర్మ కావాలి, శరీర కర్మ కావాలి. ఈ 3 రకాల కార్యం అపేక్షతే మోక్షస్య, మోక్షానికి కావాలిగా. అందుకనే నువ్వు మోక్షము ఉత్పత్తి అవుతుంది అంటే ఈ 3 రకాలు తప్పదు. ఈ 3 రకాలు ఎప్పుడు కూడా హెచ్చు తక్కువలుగానే ఉంటుంది, కానీ సరిగ్గా ఉండవు. చివరికి నువ్వు ఎన్ని చేసినా సరే అది వికారమే అయిపోతుంది. మనం చేసే కర్మలన్నీ 3 రకాల కర్మలే చేస్తాం, మనోకర్మ, వాక్కర్మ, శరీర కర్మ. దీంతో చేసిన కర్మలన్నీ ఇప్పుడు వరకు ఏమైనా నిలబడిందే? అయ్యేవన్నీ పోయినాయ్యా. అట్లాగా అది వికారం చెందవలసిందే. నీ మోక్షం కూడా వికారం చెందవలసిందే, నీ దేవుడు కూడా వికారం చెందవలసిందే. నువ్వు ఎంతగా ప్రియంగా పెట్టుకున్నావు మనసులో వాడు కూడా వికారం చెందవలసిందే. అప్పుడు మోక్షము అనిత్యమైపోతుంది చెప్తున్నారు. ఇంతవరకు చెప్దాం, నెక్స్ట్ క్లాస్ లో పోదాం. తథా వికార్యత్వే చ తయోః పక్షయోః మోక్షస్య ధ్రువం అనిత్యం. చూసారా, అనిత్యత్వం. తయోః పక్షయోః, ఈ పక్షాలు ఉన్నాయి కదా, మోక్షము ఆప్యము అనే పక్షము. ఆప్యం అని చెప్పేవాళ్ళు ఆ మోక్షానికి కర్మ ఉండాలి, ఆ కర్మ మనోవాక్కాయములతో కూడుకొని ఉండాలి. అప్పుడు అలా చేసినా సరే అది వికారం చెందుతుంది. ఆ రకంగా తయోః పక్షయోః, ఆ పక్షములు 2 ఉత్పత్తి ఆప్య సంస్కార్య వికార్యములతో కూడుకొని, ధ్యాన సాధనాలతో కూడుకొని, కర్మ సాధనములతో కూడుకొని ఉండేటువంటి మోక్షము తప్పకుండా, ధ్రువం అంటే తప్పకుండా నిత్యమైపోతుంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
तेजस्विनावनीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम तत्सत्।